హలో అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే, ముఖ్యంగా మగవారి గురించండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో ఎలా ఉండాలి అనే దాని మీద నేను ఈరోజు వీడియో తీస్తున్నానండి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. అలాగే హ్మ్. రేపు నేను వీడియో చేయాలా వద్దా అనే దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒక లైక్ చేయండి చాలు. సరే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ అన్నాను కదండీ! వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి అంటే హ్మ్. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. అలాగే సర్దుకునే గుణం ఉండాలి. అలాగే ముఖ్యంగా అన్నిటికన్నా ప్రేమ కన్నా ముఖ్యంగా ఉండవలసింది నమ్మకం అండి. ట్రస్ట్ ఉండాలి ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు బయట ఎవరైనా వచ్చి మీ వైఫ్ ఇలాగా, మీ హస్బెండ్ ఇలాగా అని చెప్పినా కానీ హ్మ్. మనం కళ్ళతో చూసేంత వరకు నమ్మకూడదండి. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఉండాలి. అంటే అంత ట్రస్టెడ్‌గా ఒకరి మీద ఒకరికి ఉండాలండి. ఆ నమ్మకం రావాలి అంటే ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ మళ్ళీ రాదండి. అలాగే ఆ నమ్మకం రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా అబద్ధాలు చెప్పకపోవడం అండి. అంటే ప్రతి చిన్న విషయము అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదండీ! నిజం చెప్తే ఒకసారి కోప్పడినా లేదు తిట్టినా కొట్టినా భరించిన ఏమైనా గానీ భరిస్తామండి. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి హ్మ్. నిజం చెప్తే కొంతసేపు ఏడుస్తాం. గంట ఏడుస్తాం. ఒకరోజు ఏడుస్తాం. 2 రోజులు ఏడుస్తాం. లేదు అంటే 1 వీక్ కూడా ఏడుస్తాం. కోపం తగ్గేంత వరకు ఉంటాము. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. కోపం తగ్గిపోతుంది. కాంప్రమైజ్ అవుతారండి. అది మంచి విషయం. కాకపోతే అబద్ధాలు చెప్తే ఏమంటే, అబద్ధాలు చెప్పడం వల్ల హ్మ్. హ్మ్. మీకు తెలియకుండా మీరే ఒకరికొకరు దూరం అయినట్లుగా దూరమవుతారు. అలాగే నమ్మకం అనేది పోతుంది. నమ్మకం పోయిన చోట ప్రేమ ఉండదండి. ప్రేమ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అది వద్దు అని మీరు అనుకుంటే ఇప్పటి నుంచైనా మీరు నమ్మకంగా ఉండండి. అట్‌లీస్ట్ డైలీ ఒక 10 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ రోజు జరిగేవి. మీరేం చేయాలనుకుంటున్నారు? ఈరోజు మీకు ఎలా గడిచింది? ఈ ఈ రకంగా అన్నీ మీరు ఆ 10 మినిట్స్‌లోనే మీరు షేర్ చేసుకోవచ్చండి. టైం లేదు అని వైఫ్ చెప్పినా, హస్బెండ్ చెప్పినా అది మాత్రం మీ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే అని నా ఉద్దేశం. ఎందుకు అంటే టైం అనేది ఒక మనిషి కావాలి అనుకున్నప్పుడు టైము ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు మనం ఏదో పని మీద బయట వెళ్తుంటాం. అర్జెంట్‌గా వెళ్తుంటాం. తెలిసినోళ్ళు కనిపిస్తారు. ఎవరో ఒకరు కనిపిస్తారు. ఫ్రెండే కనిపిస్తారు. అతన్ని పట్టించుకోకుండా ఎళ్ళిపోతామా? అతను మాట్లాడుతా ఉంటే గూడా ఎళ్ళిపోతామా? వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు అంటే 2 మినిట్స్, 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఇవ్వమా? అదే టైం వైఫ్‌కి ఇవ్వాలంటే ఎక్కడ లేనన్నా వర్క్ అంతా వచ్చి ఉంటుందండి. అది చాలా చాలా తప్పు. అందులోనూ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళు భార్యాభర్తలంటే ఒక నమ్మకం. రేపు మీ పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది. మిమ్మల్ని చూసి పిల్లవాళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఎలా అనుసరిస్తారనేది కూడా మీరు గమనించాలండి. మీరు ఎంత నమ్మకంగా, ఎంత ఇదిగా ఉంటారో అంతకన్నా ఎక్కువ మన అమ్మా, నాన్న ఇలా ఉన్నారు కదా! అని మనవల్ని చూస్తూ వాళ్ళు పెరిగేవాళ్ళండి. పెరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళు మనల్ని అన్నీ అనుసరిస్తారు. ఈరోజు మనం ఒకరికొకరు ప్రేమగా ఉంటే, రేపు మన పిల్లలు గూడా అంతే ప్రేమగా ఉంటారండి. అసలు ఈ వీడియోలో ఏదో మాట్లాడదాం అనుకున్నాను. ఇది ఫస్ట్ వీడియో అయినా కానీ మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత నేను నెక్స్ట్ టైమ్ నుంచి మంచిగా మాట్లాడతాను. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఆ కామెంట్‌ని నేను వీడియోగా తీసి పెడతానండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
లైక్ చేసి షేర్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కాబట్టి ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఇంతటితో స్కిప్ చేస్తున్నానండి. చూద్దాం, తప్పకుండా మీరు దీన్ని స్కిప్ చేయకుండా చూసి నాకు మోటివేషన్ కలిగించండి. అలాగే నేను మీకు కావాల్సినన్ని మంచి మంచి టిప్సు, లైఫ్ అంటే ఏంటి అనే దాన్ని నేను చెప్తానండి. ఈరోజు అసలు ఇది ఎంతో మంచి లైఫ్ అండి. మానవ జన్మ అనేది చాలా గొప్ప వరం. దేవుడిచ్చిన మనకి గొప్ప వరం అండి. ఈ ఈ ఈ లైఫ్ నెక్స్ట్ ఉంటుందో లేదో కూడా మనకు తెలీదు. ఈరోజు ఉన్న వాళ్ళం రేపు లేదు. కాబట్టి ఒకరికొకరు మంచిగా ఉండి అండర్‌స్టాండింగ్‌గా ఉండండి. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ పై మెరుగులకు పోయేసి వైఫ్‌ని ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మీరిచ్చే మోటివేషన్ నాకెంతో అవసరం.